అదృష్టాలంటే రావే. సో నేను ఇనాగ్రేట్ చేసినట్టు ఉంది. మోహన్ రావు గారు, ఎడ్లపల్లి మోహన్ రావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎడ్లపల్లి మోహన్ రావు గారికి అందరూ అభిమానులే. యూత్ కాదు కదా కాంపిటీషన్ ఆయనకి, అందుకని అంత స్వచ్ఛమైనటువంటి మనసు కాబట్టి వారిది. ఎడ్లపల్లి మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఈ హలో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మ అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పక్కన పెడితే వాళ్ళందరికీ పర్టికులర్ రోల్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ కూడా. పరబ్రహ్మ మాత్రం సృష్టి మొత్తం ఏ లక్షణాలు లేకుండా అంతటా వ్యాపించినవాడు. పరబ్రహ్మ అంటేనే పరమాత్మ, పరమాత్మ అంటేనే భగవంతుడు, ఇవన్నీ ఒకటే. మరి ఎవరా పరబ్రహ్మ? ఏ శాశ్వతమైన పూర్ణత్వాన్ని ప్రతి ఒక్కడు కోరుతున్నాడో, పరిమితి లేని శాశ్వతమైన స్థితిని ప్రతి ఒక్కరి మనసు కోరుతుంది. నువ్వు కోరుతున్న ఆ శాశ్వతమైన పూర్ణత్వం నీవే అయి ఉన్నావు, అది నీవే అయి ఉన్నావు. తత్ త్వం అసి, ఆ శాశ్వతమైన పూర్ణత్వం త్వం నీవే అసి అయ్యున్నావు అని మన పెద్దవాళ్ళు గురువులు చెప్పింది. అది అర్థమైతే నేను శాశ్వతము, నేను అనంతము. శాశ్వతము అనంతమైన అనే దానికి పెట్టిన పేరు బ్రహ్మము అని. బ్రహ్మం అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా చోట్ల బ్రహ్మ అనే పదం వాడతారు. బ్రహ్మ అనే పదం వాడిన 90% ప్లేస్లో పరబ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల ఆత్మ అనే పదం వాడిన చోట పరమాత్మ అనేది అర్థం చేసుకోవాలా. పరమాత్మ అన్నా, పరబ్రహ్మ అన్నా, భగవంతుడు అన్నా, సుప్రీం సోల్ అన్నా వన్ అండ్ ది సేమ్. అయితే ఇది ఆ శాశ్వతమైన పూర్ణత్వం నీవే అయ్యున్నావు అని చెప్పిన తర్వాత గ్రహించిన వాడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏమనాలి? గురువుగారు మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను 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 అని చిన్నప్పటి నుంచి ఏదైతే మార్పు లేకుండా ఉన్నదో, నా ఎత్తు, నా లావు, నా బరువు, నా మనసు, నా బుద్ధి, నా ఫ్రెండ్స్, నాది అన్ని మారుతున్నా. చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేనని ఏ నేను అంటున్నావో ఆ నేను మార్పు లేదు, సత్యము, దానికి పరిమితి కూడా లేదు. నా మనసు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. సో నేను శాశ్వతము, నేను అనంతము అని మీ బోధ వల్ల నాకు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. అహం బ్రహ్మస్మి అంటే అహం పరబ్రహ్మాస్మి అని గుర్తించాను. అహం పరబ్రహ్మాస్మి అని గుర్తించాను. నేనే సత్యము, నేనే అనంతము అని గుర్తించాను. ఒక్కటి ఈ జ్ఞానం ఒక్కటి గుర్తుంచుకొని, ఇది ఎంత ఎక్కువగా గుర్తుంటే మనసులో అసలు నేను సత్యం అనే భావాన్ని, ఏది సత్యమో అది నాశనం కాదు, ఏది నాశనం కాదో దాన్ని అక్షరము అంటారు. నేను అక్షరము అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. సో నేను సత్యమన్నా, నేను అక్షరమన్నా రెండు ఒకటే. కానీ మన మనసు పంచేంద్రియాలకు లోబడిపోయి బుద్ధిని కూడా బానిసం చేసుకొని, నాది తక్కువ అయితే నేను తక్కువ, నాది పోతే నేను పోతానని లేని తక్కువతనాన్ని, లేని పరిమితిని, లేని మార్పుని, లేని మరణాన్ని 24 గంటలు అనుభవిస్తూ, పరిమితిని అనుభవిస్తూ నరకయాతన పడుతున్నావు. ఆఖరికి అసలు సంగతి నేననేది మార్పు లేదు, సత్యం అనే సంగతి అసలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి దే డోంట్ నో అండ్ దే డు నాట్ ఈవెన్ నో దట్ దే డోంట్ నో. నేను సత్యం అనేది తెలియదు, నాకు తెలియదనే సంగతి కూడా తెలియకుండా ఉన్నారు. కాకపోతే మనం ఇన్నిసార్లు చెప్పుకున్న తర్వాత కనీసం నేను అనేది మార్పు లేని సత్యము అనేది మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకునే అభ్యాసం చేయాలి. నేను సత్యం అనేది బాగా వినండి, చిన్న విషయం కాదు ఇది. నేను సత్యం అనేది భావం ఎంత వెలిగితే అంత భయాలు తగ్గుతాయి, అంత వెలితి తగ్గుతుంది. భయం వెలితి తగ్గుతుంటే ఏది రాక్షస లక్షణాల నుంచి, మనుషు లక్షణాల నుంచి దైవ లక్షణాలు వచ్చేస్తాయి. ప్రేమ, కరుణ, జాలి అన్ని స్వయంగా లోపల నుంచే కొట్టుకుంటూ వస్తాయి. నేను సత్యం అనే దాన్ని గుర్తించకుండా నాకు తప్పు అయితే ఈ శరీరమే నేను అనుకుంటే పరిమితి వల్ల ఇది వెలితి, అసంతృప్తితో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ పెరుగుతాయి. సో అన్నిటికీ
సొల్యూషన్ ఏంటంటే నేను సత్యము నేను అనంతము అనే భావాన్ని మారే మనసులో మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తు చేసుకోవటం. ఈ గుర్తు చేసుకోవడానికి దీన్ని ఒక నిష్ఠగా తీసుకుంటే ఈ బలహీనతలన్నీ తగ్గి మనుషులు ఇంతెందుకు మనం ఎక్కడో జరిగిందని ఈ రోజు అనుకుంటున్నారు కదా. నాకు తెలిసిన ఒక ఆయన 87 సంవత్సరాల వయసు 100 కోట్లు దానం చేశాడు ఆయన. వాళ్ళ మనవడు 80 కత్తిపోట్లు 70 కత్తిపోట్లు పొడిచాడు. భార్యను చంపే భర్త ఉన్నాడు, భర్తను చంపే భార్య ఉన్నారు, అన్నం చంపే తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు చంపే ఇంట్లో సంగతులు. మరి ఇవన్నీ ఎక్కడ ఇంట్లోనే. ఇది పైకి వచ్చి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని మాట్లాడేవాడు సొంత బ్రదర్ని ప్రేమిస్తున్నాడా? అక్కడే లేదే. ఎందుకు వచ్చింది వెళితంటే నాకు తక్కువ అయితే నేను తక్కువ అని. ఇప్పుడు నాకు ఉంది మిమ్మల్ని చూసి, మీ జుట్టు చూడగానే నా జుట్టు గుర్తొచ్చి నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అని వెళుతుంది ఇప్పుడు నాకు. బీపీ షుగర్ ఉంది కాబట్టి ఈ శరీరం పోతే నేను పోతానని భయం ఉంది. ఈ భయం బాధ ఉన్నప్పుడు అసంతృప్తి భయం ఉంటుంది. భయం ఉన్నాడు ఇలా ప్రేమ కరుణ జాలి ఉండవు. సో నేను సత్యం నేను అనంతం అని నేను ఉండాలని అనుకుంటున్నాము. ఆ నేను అది అనంతం నేను అది సత్యం అని ఎంత భావం మనసులో పెరిగితే, ప్రతి నిక్షగా పెరిగితే అంత మానవత్వంతో పాటు దైవత్వం వచ్చేస్తుంది. ఇక అన్ని పాజిటివ్ గుణాలు మన గురుగారులు అందరూ చెప్పినవి అన్ని కూడా ఆటోమేటిక్ పెరుగుతాయి. కాకపోతే దీనికి ఒక సీక్రెట్ ఏంటంటే, మీరు మాటికి గుర్తు చేసుకోవాలంటే ఇది ఎంతమందికి ఈ మాట చెబితే వాళ్ళల్లో కూడా కొంత మార్పు వస్తుంది, మీలో డబుల్ మార్పు వస్తుంది. సో దీని ప్రయోజనం ఏంటంటే, అసలు నేను ఎందుకు చెప్తున్నాను దీని గురించి ఎక్కువగా, రోజుకి నాలో ఈ శక్తి పెరగటం ఉత్సాహం పెరగటం కారణం ఏంటంటే 10 మందికి ఈ సత్యం గురించి చెప్తున్నాను కాబట్టి దీనిలో లోకంలో ఉండేవాడు వెలితి ఏది ఇన్ఫీరియారిటీ ఉన్నవాడే తప్పులు చేస్తాడు, అసంతృప్తితో ఉన్నవాడే తప్పులు చేస్తాడు, తృప్తిగా ఉన్నాడు తప్పులు చేయడు, తృప్తిగా ఉన్నాడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక ముందు చూడ్డు. సో తృప్తిగా ఉన్నారంటే నేను సత్యం అనే గుర్తించడమే జ్ఞానం. నేను సత్యం అనే దాన్ని మనసులో నిలబెట్టుకోవడమే ధర్మం. నేను సత్యం అనే భావాన్ని మనసులో నిలబెట్టుకోవడమే ధర్మం. అంటే తృప్తిగా ఉండటమే ధర్మం. తృప్తితో ఏం చేసినా ధర్మమే. సో నేను సత్యం అని గుర్తిస్తే, నేను అనంతం అని గుర్తిస్తే వెలితి అసంతృప్తి ఉండదు. ఇది ఒక్కటి చాలు. ఈ జ్ఞానాన్ని పంచుకుంటా పోతే ప్రతి స్టూడెంట్కి ప్రతి టీచర్కి, అసలు ఏ టీచర్కి తెలుసు అక్షరాభ్యాసం అంటే నేను అనేది అక్షరం అని, నేను తప్ప ఏది అక్షరం కాదని. ఎన్నెన్నో దేవుళ్ళు ఎన్నెన్నో మాట్లాడతాం, వాళ్ళు ఎక్కడున్నారో ఏముంటో ఎవరికి తెలియదు. కానీ నేను అనేది 24 గంటల మన స్పృహలోనే ఉంది. 24 గంటల స్పృహలోనే ఉంది. ఆ నేను 24 గంటల స్పృహలో ఉన్నా ఆ నేనంటే ఏంటో తెలియకుండా ఉంటే నేననేది మార్పు లేనిది సత్యం అనేది. ఇదే అక్షరాభ్యాసం అంటే. నేను చిన్నప్పుడు అన్ని పిల్లలకి నేర్పిస్తానే, కనీసం పిల్లలకి నేర్పించేటప్పుడన్నా అక్షరం అంటే నేను అనే తప్ప ఇంకేది నిజంగా సత్యం కాదు. నేను అనేది ఒక్కటే మార్పు లేనిది సత్యము. నేను అక్షరం అనే భావాన్ని పెంచుకోవడం అక్షరాభ్యాసము. ఏ టీచర్కి ఉంది ఈ జ్ఞానము? మరి ఈ టీచర్స్ అందరికీ జ్ఞానం అందిస్తే చిన్నపిల్లల నుంచి వాళ్ళలో మార్పులు జరిగితే అప్పుడు వస్తుంది. కానీ మనం ఊరికి అనుకుంటే సరిపోదు. ఎన్ని రకాలుగా ఉన్నారు, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో. ఇది పైకి కనపడే ఒక ఘోరమైన అందరికీ తెలిసిన ఇది. కానీ బ్రదర్స్ మధ్య ఎన్ని జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను సత్యము, నేను అక్షరము, నేను అనంతము అనే భావాన్ని మాటి గుర్తు చేసుకుంటూ ఇదే భావాన్ని నలుగురు కూడా అవగాహన అయ్యేటట్టు చేస్తుంటే దానివల్ల ఫస్ట్ మనకే బెనిఫిట్ జరుగుతుంది. ఆ జ్ఞానం మనలోనే పెరుగుతుంది, మనలో ఆ జ్ఞానం జీర్ణించబడుతుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. బాలకృష్ణ నారాయణ గారికి ఏమైనా అవకాశం మీరే మాట్లాడేస్తారు. లక్షల దాడుల్ని ఖండిస్తే సంథింగ్ అందరికీ తెలిసింది. మీరు ప్రత్యేకంగా నేను ఖండించింది అయ్యో నేను సత్యాన్ని కదండి. నేను సత్యాన్ని చెప్పండి.